హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ రుచులు. నేను మీ రజని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ వీడియోలో వచ్చేసి నేను సొరకాయ మరియు గుడ్డు కాంబినేషన్లో పులుసు చూపించబోతున్నాను. పిల్లలు చాలామంది బాయిల్డ్ ఎగ్ తినమంటే తినరు కదా. ఈ విధంగా సొరకాయ మరియు గుడ్డు కాంబినేషన్లో పులుసు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడున్న కరోనా సిచ్యువేషన్లో బాయిల్డ్ ఎగ్ అనేది హై ప్రోటీన్ కోసం కంపల్సరీ కావాలి కదా. అందుకోసం నేను ఈ రెసిపీ చూపించబోతున్నాను. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అది వేడయ్యాక అందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దాంట్లో ఒక పావు స్పూను మెంతులు వేసుకోవాలి. ఫస్ట్ మెంతులు చిటపటలాడాక ఒక పావు స్పూన్ జీలకర్ర మరియు పావు స్పూన్ ఆవాలు వేసి అవన్నీ చిటపటలాడాక అందులో కొద్దిగా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి అది కూడా బాగా చిటపటలాడాక అందులో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలను ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం ఫ్రై అయ్యాక దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్నది కూడా వేసి అందులో పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకొని ముందుగానే నేను ఇక్కడ ఒక 1/2 సొరకాయని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని ఇందులో వేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. అంటే అందులో సొరకాయ మధ్యలో ఉన్న గుజ్జు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి ఈ విధంగా కలిపినాక దాంట్లో 1 స్పూను కారం వేసుకోవాలి. తగినంత మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అనేది వేసుకోండి. అదేవిధంగా రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కారం అనేది మనకు ఆయిల్లో లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగానే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానపెట్టుకొని నేను ఇక్కడ గుజ్జు తీసి పెట్టుకున్నాను. దానిని పోసుకోవాలి. మనం చింతపండు పులుసు మొత్తం దీంట్లో పోసుకొని సరిపడా నీళ్లు కూడా వేసుకోవాలి. మనం మన టేస్ట్కు తగినట్టు పులుపును అడ్జస్ట్ చేసుకొని వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత దాంట్లో ఒక చిన్న బెల్లం ముక్కను కూడా ఈ విధంగా తుంచి వేసుకొని ఒక 1/2 స్పూన్ మెంతులు మరియు జీలకర్ర వేయించి పొడి చేసింది వేసుకోవాలి. తర్వాత ఒక 1 స్పూన్ ధనియా పొడి కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా మెంతులు మరియు జీలకర్రను అంటే 1 స్పూన్ మెంతులు 1 స్పూను జీలకర్ర అలా సమానంగా తీసుకొని వేయించి పొడి చేసి పెట్టుకుంటాను నేను. అది ఒక 1/2 స్పూన్ వేసాను. ఇప్పుడు మనకు టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకున్నాను. చాలా బాగుంది. ఇలా పులుసు మరుగుతున్న టైంలో దీంట్లో మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నటువంటి బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని పులుసులో వేసుకోవాలి. మొత్తం మనం ఎన్ని గుడ్లు తీసుకున్నా కూడా నేనైతే ఇక్కడ ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను. ఒక 1/2 కేజీ వరకు సొరకాయ ముక్కలు తీసుకున్నాను. మొత్తం గుడ్లు కూడా ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టి సొరకాయలు మరియు సొరకాయలు మొత్తం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా పులుసు అనేది చిక్కపడుతుంది. అదేవిధంగా సొరకాయ కూడా ఉడికిపోతుంది. మనం ఈ విధంగా చేత్తో కానీ లేదంటే ఏదైనా స్పూన్తో కానీ ప్రెస్ చేసి చూస్తే ఈ విధంగా ముక్క అనేది విడిపోవాలి. ఆ విధంగా సొరకాయలు ఉడికాక మొత్తం ఒకసారి కలుపుకొని దాంట్లో కట్ చేసుకొని పెట్టుకున్న ఒక 1/2 బంచ్ కొత్తిమీరను వేసుకొని కలుపుకొని దించుకుంటే మన టేస్టీ సొరకాయ మరియు ఎగ్ పులుసు రెడీ అయిపోయినట్టే. చూడండి, మన సొరకాయ మరియు ఎగ్ పులుసు ఎంత టేస్టీగా వచ్చిందో. ఇది రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నా రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా షేర్ చేయండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.